ఇది కంప్లీట్లీ మేడ్ ఆఫ్ వుడెన్ అండి. సో ఇది యాష్ వుడ్ తోటి చేసిన చైర్. ఓకే, సో మీరు చూసారంటే ఇది 1970s స్టైల్లో, ఐ మీన్ ఆ టైంలో యూజ్ చేసిన ట్రెడిషనల్ మోడర్న్ చైర్ అనమాట. సో ఈవెన్ మనం కొన్ని రెస్టారెంట్ చూసామంటే ఇప్పుడు అబిడ్స్లో తాజ్మహల్ హోటల్ చూసారా, అది ఆల్మోస్ట్ 30 years బిఫోర్ చేసిన రెస్టారెంట్. ఆ రెస్టారెంట్ మేము కంప్లీట్గా రెనోవేట్ చేసాం. సో వాళ్ళు అప్పట్లో యూజ్ చేసిన వింటేజ్ స్టైల్ ఈ చైర్ ఉన్నది. సో అంటే ఇప్పుడు కూడా కొంతమంది వింటేజ్ థీమ్ తోటి ఎవరైతే రెస్టారెంట్ చేస్తున్నారో వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుంది. సో సేమ్ ఇందుట్లోనే మనకి బార్ హైట్ కూడా వస్తుంది. ఓకే, పబ్లో కౌంటర్ ఉంటుంది కదా, కౌంటర్కి సెట్ అయ్యే చేయరండి. ఓకే, సో ఒకసారి మీరు కూర్చొని చూడండి, ఫ్లెక్సిబిలిటీ అది, రొటేట్ కూడా ఉంటుంది. అంటే కాన్ఫిడెంట్గా కూర్చోవచ్చు. యూజువల్లీ బార్ చైర్స్లో మనం పడతామేమో అని చెప్పి ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. యాక్చువల్లీ ఇది ఇటు నుంచి కూర్చోవచ్చు. ఎందుకని ఇటు నుంచి ఈజీగా. అయితే శ్రీకాంత్ గారు ఇప్పటివరకు నాకు పీవీసీ చైర్స్ చూపించారు, అలాగే వుడ్ చైర్స్ చూపించారు, మెటల్కి వుడ్ టచ్ ఇచ్చిన చైర్స్ కూడా చూపించారు. అంటే జనరల్గా మెటల్ అనగానే ఒక డౌట్ వస్తుంది, ఏంటి అంటే తుప్పు పడుతుంది అని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉంటారు కదా, మరి దాని మెయింటెనెన్స్ ఏంటి, అసలు ఎలా ఉంటుంది? సింపుల్ లాజిక్ అండి. మా మెటల్ చైర్స్ అంటే ఒకటి లైఫ్ ఎక్కువ, స్ట్రెంగ్త్ ఎంత వెయిట్ అయినా తీసుకుంటుంది. సో ఏ చైర్ అయినా సరే మెటల్ ఒక లాంగ్ టర్మ్లో రస్ట్ అనేది కంపల్సరీ. అయితే ఇప్పుడు ఈ చైర్ తీసుకోండి, ఇది మనం ఇంపోర్ట్ చేసిన చైర్. సో లోకల్ కోటింగ్కి ఇంపోర్ట్ కోటింగ్ డిఫరెన్స్ ఏంటంటే ఇది 7 tank లేయర్ ప్రాసెస్ కోటింగ్ అండి. సో ఏదైనా మనకి పైన పెయింట్ పోవడానికైనా రస్ట్ పడడానికైనా చాలా టైం తీసుకుంటుంది. స్టిల్ ఆఫ్టర్ దట్ మనకి పెయింట్ పోయింది అంటే మనకి సర్వీస్ ఉంది. మళ్ళీ మనం ఇప్పుడు ఒక 4 years తర్వాత 5 years తర్వాత ఒకసారి రీకోటింగ్ చేసాము అంటే చైర్ ఫ్రెష్ అయిపోతుంది. సో అది దీంతో ఉన్న అడ్వాంటేజ్. అంటే జనరల్ గా వుడ్ కూడా అదే ప్రాబ్లం ఉంటుంది కదా, వుడ్ అయినా సరే పాలిష్ అవుతుంది, కాకపోతే వుడ్ బ్రేక్ అవుతుంది. మెటల్ లో మనకి బ్రేక్ ఉండదు, అది డిఫరెన్స్ యాక్చువల్గా. అంటే దీని మెయింటెనెన్స్ సంబంధించి మీరు చెప్తే నేను ఒక లాజిక్ చెప్తాను. ఇప్పుడు అదర్ చైర్స్ కి ఈ చైర్ కి పర్టికులర్ గా ఉన్న ఒక డిఫరెన్స్ ఏంటంటే ఇది కంప్లీట్ గా మెటల్ చైర్ అండి. ఓకే, సో ఇది మనకు ఇచ్చిన ఓన్లీ సీట్ వరకు కుషన్ మాత్రమే, ఇది ఫిట్ చేయలేదు. ఓకే, ఈ మీకు ఒక 3-4 years తర్వాత మనకి ఏదైనా చిన్నపిల్లలు డ్యామేజ్ చేశారు, కట్ అయింది అంటే ఈ సీట్ వరకు రీప్లేస్ చేయడానికి వెరీ లిటిల్ బడ్జెట్ తో అయిపోతుంది. జస్ట్ పైన క్లాత్ చేంజ్ చేస్తాం. ఓకే, అండ్ ఒక 5 years తర్వాత 6 years తర్వాత పైన కోటింగ్ పోతుందంటే మళ్ళీ ఒకసారి కోటింగ్ చేస్తాం. కోటింగ్ ప్లస్ ఫ్యాబ్రిక్ చేంజ్ చేశారు అంటే మీకు 5 years తర్వాత కూడా మళ్ళీ ఒక కొత్త చైర్ అనేది మీ చేతిలో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకా మరి రెస్టారెంట్ అనగానే మనకి చైర్స్ తో పాటు టేబుల్స్ కూడా ఉండాలి కదా, మరి టేబుల్స్ సంబంధించి ఆ సెట్ ఎలా ఉంటుందో కూడా చూపిస్తారా? షూర్. ఒక సెట్ యూజువల్లీ ఒక రెస్టారెంట్ అయితేనేమి, కెఫే అయితేనేమి, టేబుల్ తో పాటు చైర్స్ వేస్తే ఎంత స్పేసింగ్ ఇవ్వాలి, ఓకే, ఎంత సైజ్ ఇవ్వాలి, కెఫే అయితే ఏ సైజ్ కావాలి, రెస్టారెంట్ అయితే ఏ సైజ్ కావాలి, అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఈ సెట్ తీసుకున్నారంటే ఈ టేబుల్ వచ్చి టాప్ గ్రానైట్ అండి, లోకల్ మేక్ గ్రానైట్. ఓకే, సో కింద బేస్ వచ్చి మెటల్ తోటి ఉంది, ఐరన్, అది కూడా పౌడర్ కోటెడ్. అది కూడా మీకు సేమ్ ఇందాక చెప్పినట్టుగానే లాంగ్ టర్మ్ అనేది మీకు రస్ట్ పట్టకుండా ఉంటుంది. సో ఈ సైజ్ బేసికల్గా ఇది ఒక కెఫెటేరియాకి సంబంధించిన సైజ్. ఇది 2 feet డయా వస్తుంది. ఓకే, 2 feet డయా అంటే ఒక రెస్టారెంట్కి అయితే మీకు ఇది సరిపోదు, కానీ ఒక ఐస్ క్రీమ్ కెఫే కానీ పిజేరియా కానీ వీళ్ళందరికీ అయితే ఇది సరిపోతుంది అనమాట. ఓకే, సో ఇది అవుట్ అండ్ అవుట్ మీకు స్పేస్ అనేది 5.5 feet అయితే అవసరం అవుతుంది. 2 chairs ఒక టేబుల్ తీసుకున్నారంటే టోటల్ 5.5 feet, ఇటు వచ్చి ఒక 2 feet అవసరం అవుతుంది. సో పక్కన ఒక చైర్కి ఒక టేబుల్కి ఇంకొక టేబుల్ గ్యాప్ అనేది మినిమం అనేది ఒక 2 feet అయితే కంపల్సరీ మనం ఇవ్వాలి. సో ఇది రెస్టారెంట్కి సంబంధించిన 2-seater అండి. సో ఈ టాప్ సైజ్ వచ్చేసరికి 2.5 by 2.5 వస్తుంది. అండ్ ఈ టాప్ మెటీరియల్ గ్రీన్ ల్యామ్ సంబంధించిన లామినేట్ 1 mm లామినేట్ ఉంటుంది. ఓకే, సో ఇదర్ ఇది ఒక కెఫేకి తీసుకున్నాము అంటే మనం ఇది ఒక 4-seater లాగా కూడా మనం యూజ్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీరు పిజ్జా తీసుకున్నారనుకోండి, 4 కూర్చుని అందరు షేర్ చేసుకుంటారు. సో మన టేబుల్ సైజ్ పెద్దగా ఉంది అనుకోండి, యాక్సెసిబిలిటీ ఉండదు. సో పిజేరియాకి మనకి ఇది 4-seater కూడా వాడచ్చు. అదే రెస్టారెంట్కి అయితే ఓన్లీ 2-seater గా అయితే ఇది యూజ్ అవుతుంది. ఓకే, టాప్ ఇది 18 mm థిక్నెస్ ఉంటుందండి, ప్లై తోటి చేస్తాము, అండ్ లామినేటెడ్ ఉంటుంది, అండ్ ఫ్యాక్టరీ ఫినిష్డ్ మేకింగే వస్తుంది. ఓకే, ఇది మార్బుల్ ఫినిష్. ఇందులో అయితే మనకి అన్లిమిటెడ్ ఆప్షన్స్ ఉన్నాయి. లామినేట్ ఏ కలర్ కావాలన్నా కూడా మనం కస్టమైజ్ చేసి మనం ఇవ్వచ్చు. ఓకే, కింద బేస్ ఏంటంటే ఇట్లా మనం ఫిట్ చేయలేదు, డిస్ప్లే కోసం. సో ఇట్లా బేస్ విత్ ఫ్రేమ్ ఉంటుందండి. సో స్టాండర్డ్గా ఉంటుంది, వబల్ అవ్వడానికి స్కోపే లేదు ఇది.